హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో 2026 హోండా షైన్ 125 ఈ బైక్ని ఈఎంఐలో తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, బైక్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్ కాస్ట్ ఎలా ఉంటుంది, కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటే యూజ్ అవుతుంది కదా. ఇంకా ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఈ బైక్ ఈఎంఐ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ షైన్ 125లో డిస్క్ వేరియంట్ మీరు తీసుకోవాలనుకుంటే అప్రాక్సిమేట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,15,000 వరకు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ అనేది లొకేషన్ బై లొకేషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది, ఎక్కడ ప్రైస్ అనేది ఒకే విధంగా అయితే ఉండదు. అలానే ఎగ్జాంపుల్గా మనం డౌన్ పేమెంట్ ఒక 25,000 రూపీస్ పే చేసాం అనుకుందాం. ఈ డౌన్ పేమెంట్ అనేది కంప్లీట్గా మీ సిబిల్ స్కోర్ మీద బేస్ అయి ఉంటుంది. మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే ఇంకా తక్కువ డౌన్ పేమెంట్ కట్టినా బైక్ అయితే మీకు ఇచ్చేస్తారు షోరూమ్ వాళ్ళు. సో ఎగ్జాంపుల్గా మనం ఒక 25,000 రూపీస్ డౌన్ పేమెంట్ అనుకుంటే ఇంకా బైక్కి మనకు కావాల్సిన లోన్ అమౌంట్ 90,000 రూపీస్. ఈ 90,000 లోన్ అమౌంట్కి ROI రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 12% వరకు ఉంటుంది. అలానే ఇక్కడ ఉన్న ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు మదర్ ఫైనాన్స్ తీసుకున్న, బ్యాంక్ ఫైనాన్స్ తీసుకున్న, ప్రైవేట్ ఫైనాన్స్ ఏది తీసుకున్నా సరే మీ దగ్గర నుంచి వాళ్ళు ఈఎంఐ ప్రాసెస్ చేసి పెట్టడానికి అడిషనల్గా నోటింగ్ అమౌంట్, హ్యాండ్లింగ్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి ఈ విధంగా అడిషనల్గా అమౌంట్ అయితే మీ దగ్గర ఛార్జ్ చేస్తారు. కొంతమంది 3,000 తీసుకుంటే, కొంతమంది 4,000, 5,000 ఈ విధంగా మీరు ఏ ఫైనాన్స్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫైనాన్స్ని బట్టి ప్రాసెసింగ్ ఫీజు అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే ఇంకా ఒకవేళ మీరు 12 months ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ మీరు ఈఎంఐ 7,996 రూపీస్ పే చేయాలి. అదే 24 months ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 4,237 రూపీస్ ఈఎంఐ పే చేయాలి. అదే 36 months ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 2,989 రూపీస్ పే చేయాలి. అదే 48 months ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 2,370 రూపీస్ ఈఎంఐ పే చేయాలి. నేను ఇచ్చే మీకు బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు మ్యాక్సిమం డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టండి, టెన్యూర్ కూడా తక్కువ పెట్టుకోండి. మీరు ఎంత ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టి ఎంత తక్కువ టెన్యూర్ పెట్టుకుంటే అంత అమౌంట్ వైజ్ మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. అలానే ఇంకా మీరు 12 months ఈఎంఐ సెలెక్ట్ చేసుకొని ఈఎంఐ మొత్తం ప్రాపర్గా కట్టేశారు. ఈఎంఐ క్లోజ్ అయ్యేపాటికి బైక్ కాస్ట్ మొత్తం వచ్చేసి స్టార్టింగ్లో మీరు కట్టిన డౌన్ పేమెంట్ 25,000, అలానే వెహికల్ లోన్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ 1,01,679 రూపీస్, ప్రాసెసింగ్ ఫీజు అప్రాక్సిమేట్గా మనం ఒక 4,000 రూపీస్ అనుకుంటే బైక్ కాస్ట్ వచ్చేసి టోటల్గా 1,30,679 రూపీస్ అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈఎంఐ ప్రాసెస్ అనేది జస్ట్ మీకు ఒక రఫ్ ఎగ్జాంపుల్గా అయితే ఉంటుందన్నమాట. మీ లొకేషన్లో బైక్ ప్రైస్ ఎంత ఉంది, మీరు ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏ ఫైనాన్స్లో ఫైనాన్స్ చేయించుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఈఎంఐ ప్రాసెస్ అనేది కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈఎంఐ ప్రాసెస్ అనేది ఒక రిఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ మెయింటెనెన్స్ పార్ట్ గురించి డిస్కస్ చేస్తే, ఈ బైక్ ఈజీగా మైలేజ్ 60 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది. మీరు డైలీ ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అప్ అండ్ డౌన్ మీరు ఎవ్రీడే 1 లీటర్ పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్గా 110 × 30 మీకు ఎవ్రీ మంత్ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 3,410 రూపీస్ వరకు వస్తుంది. అది ఇంకెక్కువ మీరు ట్రావెల్ చేస్తే ఇంకా పెట్రోల్ కాస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. మీరు డైలీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. అలానే ఈ బైక్ని మీరు బై చేసినప్పుడు షోరూమ్ వాళ్ళు 3 ఫ్రీ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి ఒక 500 to 600 అయితే ఉంటుంది. సెకండ్ సర్వీస్ కాస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. థర్డ్ సర్వీస్కి ఏంటంటే ఏమైనా స్పేర్ పార్ట్స్ పడితే ఒక 1,000 రూపీస్ అలా ఉంటుంది అనమాట, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఈ ఫ్రీ సర్వీస్లో ఏంటంటే షోరూమ్ వాళ్ళు మీ బైక్కి వర్క్ చేసి పెట్టినందుకు ఎలాంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయరు. బట్ స్పేర్ పార్ట్స్ ఏమైనా పడితే మీరే కొనుక్కోవాలి ఈ ఫ్రీ సర్వీస్లో. కానీ షోరూమ్ వాళ్ళు వర్క్ చేసి పెట్టినందుకు అయితే అమౌంట్ అయితే తీసుకోరు అనమాట, దాన్నే ఫ్రీ సర్వీస్ అంటారు. ఎప్పుడైతే ఈ 3 ఫ్రీ సర్వీసెస్ కంప్లీట్ అవుతాయో ఆ తర్వాత మీరు పేర్ సర్వీస్లోకి ఎంటర్ అవుతారు. ఈ పేర్ సర్వీస్లో ఏంటంటే షోరూమ్ వాళ్ళు మీ వెహికల్కి వర్క్ చేసి పెడతారు కదా, దానికి అమౌంట్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట, దాన్నే సర్వీస్ ఛార్జ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బైక్కి చైన్ స్ప్రాకెట్స్ చేంజ్ చేపిద్దాం అనుకుంటే చైన్ స్ప్రాకెట్స్ కొంటారు స్పేర్ పార్ట్ వైజ్. అలానే షోరూమ్ వాళ్ళు ఆ చైన్ స్ప్రాకెట్స్ని చేంజ్ చేసినందుకు కూడా ఒక 500 అలాగా మీ వెహికల్కి ఎంతైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ని బట్టి అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఈ విధంగా పేర్ సర్వీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ ఇంజిన్ ఆయిల్ గురించి డిస్కస్ చేస్తే, ఈ బైక్ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 1 లీటర్ వరకు ఉంటుంది. ఎవ్రీ 2,000 కిలోమీటర్స్కి మీ బైక్ ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేస్తే ఇంజిన్ లైఫ్ అనేది చాలా కాలం వస్తుంది, ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎవ్రీ 2,000 కిలోమీటర్స్కి మీరు చేంజ్ చేయండి. ఈ బైక్కి వాడాల్సిన ఇంజిన్ ఆయిల్ గ్రేడ్ వచ్చేసి 10W30 అనమాట. ఫుల్లీ సింథటిక్ ఆర్ సెమీ సింథటిక్ ఏదైనా మీరు వాడుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. క్యాస్ట్రాల్ కంపెనీలో 10W30 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ మీరు కొనాలంటే 450 రూపీస్ వరకు కాస్ట్ అయితే ఉంటుంది. అలానే నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తున్నాను, మీరు ఈ బైక్కి 20W40లు 20W50 లాంటి ఇంజిన్ ఆయిల్స్ అయితే వాడొద్దు. ఎందుకంటే ఈ బైక్ ఇంజిన్ లోపల లూబ్రికేషన్కి 10W30 ఇంజిన్ ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, కానీ
20W40లు 50లు అయితే సెట్ అవ్వవు. కాబట్టి అలాంటి ఇంజిన్లు వాడటం వలన మీ మనీ వేస్ట్ తప్పితే వాటి వల్ల అలాంటి బెనిఫిట్ అయితే ఉండదు. కాబట్టి మీరు 10W30 గ్రేడ్లో ఫుల్లీ సింథటిక్ ఆర్ సెమీ సింథటిక్ ఏదైనా వాడండి, కానీ 20W50లు 40లు అయితే వాడొద్దు. నెక్స్ట్ ఈ బైక్ని మనం యూజ్ చేసే కొద్దీ 1 ఇయర్కో 2 ఇయర్స్కో స్పేర్ పార్ట్స్ అనేవి పోతూ ఉంటాయి కదా, అప్పుడు మనం వాటిని కొత్త వాటితో రీప్లేస్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఈ బైక్కి స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎంత అవుతాయో క్లియర్ కట్గా చెప్తాను. ఈ బైక్ చైన్ స్ప్రాకెట్స్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ వరకు ఉంటాయి. ఎయిర్ ఫిల్టర్ కాస్ట్ 150 రూపీస్ ఉంటుంది. స్పార్క్ ప్లగ్ కాస్ట్ 100 రూపీస్ ఉంటుంది. పెట్రోల్ ఫిల్టర్ కాస్ట్ 360 రూపీస్. ఈ బైక్ టైర్స్ కాస్ట్ 3600 రూపీస్. ఇంజిన్ రబ్బర్ ఓరింగ్ కాస్ట్ 60 రూపీస్ ఉంటుంది. మీటర్ బాడీ కాస్ట్ 250 రూపీస్ ఉంటుంది. కోన్ సెట్ అంటే 4 కపుల్ కాస్ట్ 380 రూపీస్ ఉంటుంది. ఫ్రంట్ ఆయిల్ సీల్స్ కాస్ట్ 300. ఫోర్క్ స్టంప్ కాస్ట్ 1300. అలానే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చేంజ్ చేయించాలంటే 2000 రూపీస్ వరకు కాస్ట్ అయితే ఉంటుంది. ఇంకా థ్రాటిల్ కేబుల్స్, క్లచ్ కేబుల్స్ ఇలాంటి కేబుల్స్ చేంజ్ చేయించాలంటే 360 రూపీస్ వరకు కాస్ట్ ఉంటుంది. బ్యాటరీ చేంజ్ చేయించాలంటే 1400 రూపీస్. క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేయించాలంటే 1500 రూపీస్ కాస్ట్. ఫ్రంట్ హెడ్ లైట్ బల్బు చేంజ్ చేయించాలంటే 200. అలానే ఫ్రంట్ ఫెండర్ కాస్ట్ 1000 రూపీస్. ఫుట్ రెస్ట్ కాస్ట్ ఈచ్ వన్ 150. సైడ్ ప్యానల్ కాస్ట్ 1000 రూపీస్. సీట్ ప్యానల్ కాస్ట్ 1700. ఫ్రంట్ డూమ్ సెట్ కంప్లీట్గా 2500 రూపీస్ అయితే ఉంటుంది. అలానే ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ కాస్ట్ 436 రూపీస్ వరకు ఉంటాయి. బ్యాక్ సైడ్ బ్రేక్ షూస్ కాస్ట్ 300 రూపీస్ వరకు ఉంటాయి. అలానే ఫ్యూల్ ఇంజెక్టర్ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ దాకా ఉంటుంది. అదే కొంచెం పెద్ద ఐటమ్స్ లైక్ కన్సోల్, ఈసీయూ, పెట్రోల్ పంప్ ఇలాంటి పెద్ద ఐటమ్స్ పోతే వీటి కాస్ట్ అయితే వేలలో ఉంటుందన్నమాట. 3000, 5000 అలా అయితే ఉంటుంది. అలానే ఇంకా ఈ బైక్కి ఎవ్రీ 15,000 కిలోమీటర్స్కి ఒకసారి థ్రాటిల్ బాడీ క్లీన్ చేపిస్తే థ్రాటిలింగ్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎవ్రీ 6000 కిలోమీటర్స్కి ఒకసారి పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేపిస్తే జర్కింగ్స్ అండ్ మిస్సింగ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. అలానే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు 2 లీటర్స్ పెట్రోల్ అయితే వెహికల్లో మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఈ బైక్ అనేది మ్యాక్సిమం సెన్సార్ బేస్డ్ కింద రన్ అవుతుంది కాబట్టి ఒక సెన్సార్కి ఇంకో సెన్సార్కి లింక్ అయితే ఉంటుంది. ఒకటి పోతే ఇంకోటి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి కంపల్సరీగా 2 లీటర్స్ పెట్రోల్ అయితే మెయింటైన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా షైన్ 125 బైక్ ఈఎంఐ ప్రాసెస్, వెహికల్ మెయింటెనెన్స్ అండ్ స్పేర్ పార్ట్స్ కాస్ట్ గురించి. మీకు ఇంకా ఈ బైక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.